సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూరు అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదిలాబాద్ వేదికగా నిర్వహించిన ముఖ్యమంత్రి సభ దిగ్విజయమైంది. ఇక ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం అందరినీ కట్టిపడేసింది. ఆ ఒక్క దృశ్యం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఎంత బలమైన నాయకుడో మరోసారి చాటి చెప్పింది. సాక్షాత్తు సీఎం రేవంత్ కేసీఆర్ను దగ్గరకు పిలిచి మరీ భుజంపై చేయి వేసి వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంత బిజీ షెడ్యూల్లోనూ సీఎం రేవంత్ ఆయన భుజం తట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఒక్క సీన్తో కంది శ్రీనివాసరెడ్డి స్టామినేట్తో మరోసారి రుజువైందని ఇప్పుడు ఆదిలాబాద్లో చర్చ జరుగుతోంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ ఎలుగెత్తి జై కాంగ్రెస్ అని నినదించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సభ బ్లాక్ బస్టర్ సినిమాను తలపించేలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటిదాకా జరిగిన సభలన్నీ ఒక లెక్క, ఆదిలాబాద్ మీటింగ్ మరో లెక్క అన్నట్టుగా ముఖ్యమంత్రి సభకు జన ప్రభంజనం తరలివచ్చింది. జన సునామీ పోటెత్తింది. సభాస్థలి మొత్తం అశేష జనవాహినితో నిండిపోయింది. సభా ప్రాంగణం నిండిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు సీట్లు లేక నిలబడిపోయారు. పోటెత్తిన ఈ ప్రజాభిమానాన్ని చూసి సీఎం రేవంత్ సభా వేదికపైనే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇప్పటిదాకా హాజరైన అన్ని సభల కంటే ఈ మీటింగ్కు జనం బాగా వచ్చారని సభా వేదికపైనే ప్రకటించారు. సీఎం మాట్లాడినప్పుడు కూడా ప్రజలు హర్షధ్వానాలు ప్రకటించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సభ జరగ్గా సీఎం సభ విజయవంతమైన జోష్లోనే వరాలు కురిపించారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. సభకు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం కావటంపై మంత్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గత 3 రోజులుగా ఆదిలాబాద్ సీఎం పర్యటన విజయవంతం కావటానికి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నేతలు పలు సమావేశాలు నిర్వహించి కార్యక్రమం విజయవంతమయ్యేలా జన సమీకరణ చేశారు. ఈ జన సమీకరణ వెనుక నేతల కష్టం కూడా స్పష్టంగా కనిపించింది. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విజన్ మేరకు కంది శ్రీనివాసరెడ్డి ఆ ప్లానింగ్కి అద్భుతంగా అమలుపరిచారు. కేఎస్ఆర్ క్యాంప్ ఆఫీస్ వేదికగా పలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అనుకున్నది అనుకున్నట్టు జన సమీకరణలో విజయవంతమయ్యారు. ఆదిలాబాద్ సభకు జనస్పందనపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులు, నేతలకు అభినందనలు తెలిపారు. ఈ మీటింగ్తో ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో, ప్రజల్లో ఏ స్థాయిలో సానుకూలత ఉందో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల సమరం ముంగిట సీఎం టూర్తో కాంగ్రెస్ శ్రేణులకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. అంతకుముందు ఆదిలాబాద్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టగానే అద్వితీయమైన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఆదిలాబాద్ కాంగ్రెస్తో పాటు స్థానిక ప్రజల తరపున గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి అందరి తరపున నమస్సుమాంజలి తెలియచేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. అదే కంది శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ ఆత్మీయ మాటామంతి. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. వాస్తవానికి సీఎం రేవంత్ షెడ్యూల్ చాలా బిజీ. ఊపిరి సెలపకుండా ఆయన జిల్లాల టూర్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆదిలాబాద్కొచ్చిన ఆయన అంతటి బిజీ షెడ్యూల్లోనూ కంది శ్రీనివాసరెడ్డి పట్ల వాత్సల్యాన్ని చాటుకున్నారు. ఈ ఆసక్తికర దృశ్యం హైలైట్గా నిలిచింది.
శ్రీనివాసరెడ్డిని దగ్గరకు పిలిచి మరీ ప్రత్యేకంగా మాట్లాడారు సీఎం రేవంత్. నేనున్నానంటూ కొండంత భరోసానిచ్చారు. ఆదిలాబాదులోని స్థానిక పరిస్థితులు తమకు తెలుసునన్న సీఎం అన్నీ తాను చూసుకుంటానంటూ కేఎస్ఆర్కు అభయమిచ్చారు. ఆదిలాబాదులో పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగాలని కందె శ్రీనివాసరెడ్డికి సూచించారు. గోహెడ్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇక అవకాశాల సంగతంటారా, సరైన సమయంలో సరైన అవకాశాలు వస్తాయంటూ భరోసానిచ్చారు. ఆదిలాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామంటూ సీఎం రేవంత్ ముందుకు సాగారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. తమ అభిమాన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడిన అపురూప దృశ్యాన్ని చూసి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఉప్పొంగిపోయారు. ముఖ్యంగా కేఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో మురిసిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా శ్రీనివాసరెడ్డిని దగ్గరకు చేరదీసి మరీ మాట్లాడడం మామూలు విషయం కాదని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా కేఎస్ఆర్కు మహోజ్వల భవిష్యత్తు ఉందని మాట్లాడుకుంటున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల. కంది శ్రీనివాసరెడ్డిపై సీఎం రేవంత్ అభిమానాన్ని చాటుకున్న వేళ క్యాడర్లో ఉత్సాహం సభా ప్రాంగణంలో ప్రస్ఫుటంగా కనిపించింది. సీఎం సభకు స్థానిక కాంగ్రెస్ క్యాడర్ భారీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మరింత జోష్తో ముందుకు సాగుతామని ప్రతినబూనారు. స్థానిక సమరం ముంగట కేఎస్ఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కున చేర్చుకుని ప్రోత్సహించిన తీరు ఖచ్చితంగా హస్తం శ్రేణులకు మాత్రం ఎంతో బూస్టునిచ్చిందని చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి మాటామంతి ఆయన భరోసానిచ్చిన తీరు, ఆ ఒక్క ఆత్మీయ దృశ్యం స్పష్టమైన సంకేతాలు పంపింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలాబాద్ అభివృద్ధికి భరోసా ఇచ్చిన వేళ లోకల్ పోరులో కాంగ్రెస్ మరింత అద్భుత ఫలితాలు సాధించడం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ రేంజ్లో ఆదిలాబాదులో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ ఖాయమని హస్తం శ్రేణులు కొండంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ రేంజ్లో విజయఢంకా మోగిస్తుందో వేచి చూడాలి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం